హాయ్ అండి, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో నాకు తెలిసి ఈరోజంతా చాలా బిజీగా ఉంటారు. మేము కూడా చాలా బిజీగా ఉన్నామండి. మార్నింగ్ అంతా సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఉన్నాము. పూజలు అయిన తర్వాత స్వయం పగదానాలు అవన్నీ ఇవ్వడంలో బిజీగా ఉన్నాను. తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికి మేమైతే శివాలయంకి వెళ్ళామండి. శివాలయంకి వెళ్ళి మా ఊరి ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ 108 శంఖాలతోని స్వామివారికి అభిషేకం చేస్తారండి. వాటర్ అన్నీ కలిపిన వాటర్ ఉంటుంది కదండి. సో పంచామృతాలు కలిపిన వాటర్, సెంటెడ్ వాటర్ అంటారు కదా, ఆ వాటర్తోని అభిషేకం చేస్తారు. దాని తర్వాత ఆకాశ దీపం వెలిగిస్తారండి. దాని తర్వాత అయితే జ్వాలాతోరణం వెలిగిస్తారు. సో ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే జ్వాలాతోరణం అండి. ఉత్సవమూర్తులు ఉంటారు కదండి, విగ్రహమూర్తులు. సో ఆ మూర్తులు పట్టుకొని మనం ఈ జ్వాలాతోరణం వెలిగించి 3 సార్లు దాన్ని దాటుకుంటూ వెళ్తారండి. అలా దాటుకుని వెళ్ళిన తర్వాత దాన్ని బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.